పోయి పొయ్యి ముట్టిస్తే నాకు వచ్చింది ఏముంది? నేను ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే ఇంత ఛాయ్ వస్తే తాగుతా, అంతకు మించి ఏం లేదు వస్తే. కానీ ఏ స్త్రీ అయితే ఎక్కువ శాతం ఏ గదిలో ఉంటుంది? వంట గదిలో ఉంటుంది. ఖచ్చితంగా కదా. వంట గదిలో ముందు పొయ్యి వెలిగించగానే పాలు పోస్తావు. పాలల్లో ఏ అమ్మవారు పుట్టింది? లక్ష్మీదేవి అమ్మవారు పుట్టింది. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ. క్షీరం అంటే ఏంటి? పాలు. అమ్మవారు పుట్టినటువంటి పాల సముద్రంలో ఆ తల్లికి ఇష్టమైనటువంటి పాలు గిన్నె పెట్టి నువ్వు స్నానము చేయకుండా శుచిశుభ్రంగా లేకుండా నువ్వు పొయ్యి వెలిగించి ఆ పాలు ముడితే లక్ష్మీదేవి నీ ఇంట్లోకి రాకుండా తన సోదరి అయినటువంటి జ్యేష్ఠాదేవిని పంపిస్తుంది. నీకు జ్యేష్ఠాదేవి అంటే ఎవరు తెలుసా? దరిద్ర దేవత. నీ దరిద్ర దేవత కావాలంటే నువ్వు స్నానం చేయకు. నాదేంటే గ్యాంగ్ అవుతుందంటే ఇది పక్కా పాటించుకుంటే నేను ఒక 5-6 కరెక్ట్ కూర్చున్నారు అంతే. స్నానం చేసి మీరు ఎప్పుడో కార్తీక మాసం వచ్చింది కదా, నెలంతా స్నానం చేస్తా, నెలంతా శుభ్రంగా ఏం ముట్టం ఏం చెయ్యం, ఆ నెల మొత్తం ఆకాశ దీపము శివయ్యకు అభిషేకము, ఆ నెల మళ్ళీ మిగతా రోజులని అంతే. ఇంటి ఆడపడుచులు చిన్న సూచనలు: స్నానము చేసి వంటశాలలో పొయ్యి వెలిగించి ముందుగా నువ్వు చాయ్ తాగు, కాఫీ తాగు. నెంబర్ 1. చాయ్ కాఫీ తాగే ముందు స్నానము చేసిన తదనంతరం ఫస్ట్ దీపం పెట్టు. అది నెయ్యి దీపమా నూనె దీపమా నీ ఇష్టం. దీపం పెట్టి ఇంత కుంకుమ పసుపు రాసి దండం పెట్టు. అంటే దీపం వెలుగుతూ ఉంది అంటే ఆ రోజు దీపం వెలుగుతూ ఉంది, నీ ఇంట్లో నువ్వు నీ కుటుంబం వెలుగుతూ ఉంటుంది. సింపుల్ సింపుల్. లక్షల రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. దీపం వెలిగించి ఛాయ్ తాగు. తర్వాత నీ గడప నువ్వే గడువు. అన్ని గడపలు లేవు. పూర్వకాలంలో ప్రతి దర్వాజకు కడుపు ఉండేది. ఇప్పుడు గడపని తీసి పడేస్తాం, మన కాళ్ళని తీసి పడేస్తే తెలుస్తుంది. అవు మరి కడప కాళ్ళకు రాకుందని చెప్పి కడపని తీయగలిగింది తప్ప మన కాళ్ళని తీసేస్తే మంచం మీద పడతావు, నీ పనులు చేసుకోరాదు, పక్కని కాలు మొక్కాలి, ఇది కంపు వాసన వస్తుందని చెప్పి ఇంజక్షన్ ఇచ్చి చంపేస్తారు మనోళ్ళే. యాది పెట్టుకో. నేను చాలా కుటుంబాలు చూసినండి, సేవ చేసేటువంటి కొడుకులు కోడళ్ళు చేయలేక ఆ శరీరము మంచం మీద పడ్డప్పుడు దేవుణ్ణి ఒకటే కోరుకోండి, క్షణంలో ప్రాణం పోవాలి స్వామి, అంతకంటే పెద్ద వరం నాకేమి ఇవ్వకని కోరుకోండి. క్షణంలో అంటే ఎవరితోటి చేపించుకోకుండా మరణించినటువంటి వాడు మహానుభావుడు ఈ లోకంలో ఎవరన్నా ఉండదు. లేకపోతే మంచం మీద వండి 6 నెలలు 6 సంవత్సరాలు చేసి ఎంత చేయలేక నేను కొన్ని చూసిన కాబట్టి చెప్తున్నా, డాక్టర్లు డబ్బులు ఇచ్చి తెలియని ఇంజక్షన్ ఇచ్చి చంపిన వారు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. నేను చెప్తున్నా. కాబట్టి కడప ఒకటే కడప, ఆ కడప మీరే ఆడపడుచులు కడగాలి. ఏముందమ్మా, నీళ్ళు పోసి ఇట్లా రుద్దిద్దువా, పసుపు తీసుకొని ఇట్లా రుద్దిద్దువా, ముగ్గు తీసుకొని 4 గుంజలు గుంజి 3 నిమిషాలు అయిపోతుంది. ఆ 3 నిమిషాల పనికి పని మనిషి రాలే, అది వాళ్ళు వస్తుందో రాదో దానికి ఫోన్ చేయి. నువ్వు దానికి ఫోన్ తీసుకొని నువ్వు ఫోన్ చేసేంతలోపు కడప కడుగుతావు, ముగ్గు పెడతావు, అయిపోయింది కదా. గడప ఇంటి ఇల్లాలు కడగాలి. ఇంటికి లక్ష్మీదేవి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సుప్రీం పవర్. ఇంటి ఇల్లాలు, ఇంట్లో ఒక స్త్రీ ఒక భార్య కరెక్ట్గా మెయింటైన్ చేస్తే జీవితంలో ఇంటి యజమానికి ఇంటి పిల్లలకు కష్టాలు రావండి. సింపుల్. కడప మీరే కడగండి. కడప లోపల ఉండి కడగాలన్నా బయట ఉండి కడగాలన్నా చాలా మంది తెలియదు. కొందరు లోపల కూర్చొని కడుగుతారు, కొందరు బయట కూర్చొని కడుగుతారు. ఇటు కూర్చుంటేనేమో ఒక దిక్కు అవుతుంది, అటు కూర్చుంటేనేమో ఒక దిక్కు అవుతుంది. ఎటు దిక్కు కూర్చొని కడగాలో నేను చెప్తా. కానీ ఆ కడప కడిగేటప్పుడు మీ దగ్గర ఇంకోటి ఉంటుంది, మీరు ఊహించలేని ఐటమ్ ఉంటుంది. అవసరం వస్తే భర్త ఎటు పోతుందో మీరు చూడరు, కానీ అది లేకపోతే మీరు కడప కడగరు. ఏందో చెప్పండి? ఫోన్. ఆడ మగ్గులో నీళ్ళు పెట్టుకుంటారు, బట్ట పెట్టుకుంటారు, ముగ్గేసేది పెట్టుకుంటారు. ఫోన్ లేదని మళ్ళీ లేచి ఇక తెచ్చి అక్కను, వేరే వాళ్ళకి ఎవరు ఫోన్ చేయాలి, అక్కనన్న ఉంటుంది, చెల్లెనన్న ఉంటుంది, ఆడపడచని ఉంటుంది, లేదా దగ్గర దోస్తని ఉంటుంది. ఇక సోది పెడతారు. సోది పెట్టి బట్ట తీసి
ఏం చేస్తున్నావే లేచిండా మీ ఆయన నువ్వేం చేస్తున్నావే బట్ట పెట్టురా ఫలితం ఎక్కడ వచ్చింది? లక్ష్మీదేవి చూస్తుంటది ఎవరింట్లోకి పోవాలి ఎవరింట్లోకి పోవాలి ఎవరింట్లోకి పోవాలి ఎవరింట్లోకి పోవాలంటే నువ్వు లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే నువ్వు ఆ కడప కడిగినప్పుడు గృహప్రవేశంలో ముందు కడపనే ఎందుకు అడుగుతాం? మరి ఆడపడుచుని అమ్మవారిలాగా ఎందుకు పిలుచుకుంటాం? ఆడపడుచుతో కొట్లాడున్నా సరే గృహప్రవేశంలో కాళ్ళ మొక్కి ఎందుకు పిలుచుకుంటాం? అంటే కడపలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంటుంది. ఆ తిష్ట వేసుకున్నటువంటి కడప ముట్టే శక్తి ఎవరికి ఉండాలి? ఇంటి ఇల్లాలకు మాత్రమే. ఇది భాగ్యనగరాలలో పట్టణాలలో ఈ దరిద్రం స్టార్ట్ అయింది. గ్రామాలలో ఇంకా లేదు. ఖచ్చితంగా పాటిస్తున్నారని నేను నమ్ముతున్నా. కానీ ఇప్పుడు గ్రామాలు కూడా పట్టణాలుగా మారిపోతున్నాయి. మారిపోయి మీరేం చేస్తున్నారు? సాంప్రదాయాలను మట్టి గరిపి మీరు కూడా స్టైల్గా తయారై కాలంగా కాలేసుకుని పని మనిషి కదా. పని మనిషి చేసి పని మనిషి కూడా మనిషి. నా విషయంలో పని మనిషి ఎంత 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 మనిషి అంటే మన ఇంట్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక పని మనిషి లేకుంటే మనం బతకలేకపోతున్నాం. కానీ మొదటి దేవత ఎవరంటే నా విషయంలో పని మనిషి. ఆమె 4 రోజులు లీవ్ పెడితే నువ్వు వంగి ఊడుస్తుంటే తెలుస్తుంది. కాబట్టి పని మనిషి కూడా దేవతనే. ఆ పని మనిషి కూడా దేవతనే అని మనము ఆప్యాయంగా పలకరించేటువంటి పెడితే తినమా మనం? పని మనిషి మీ ఇంట్లో పని మనిషి, స్వామి మా ఇంటికి భిక్షకు రారా, పోకుండా ఊరుకుంటావా అంటే అటువంటి ధర్మం నేర్పే మనిషి. కడప మీరే కడగాలి. లోపల ఉండి కడగాల బయట ఉండి కడగాలి. 100% లోపల ఉండి కడగాలి. మీరు బయట పోతారు, కొంచెం గాలి కావాలి కదా. నీది పడమర ఫేస్ ఉండని, తూర్పు ఫేస్ ఉండని, దక్షిణం ఫేస్ ఉండని, ఉత్తరం ఫేస్ ఉండని, ఏ ఫేస్ అని ఉండని, అది తర్వాత మాట్లాడుకుందాం. బయట కూర్చొని గడప కడితే లోపడున్న లక్ష్మి రా నువ్వు వెళ్ళిపో. సింపుల్. లోపల కూర్చొని గడప కడిగితే రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. సింపుల్ లాజిక్. కరము అంటే చెయ్యి, కరము అంటే గాడిద. ఉత్తక ఒత్తుక, ఉత్తక ఒత్తుక, కరము చెయ్యి, కరము గాడిద. బయట కూర్చొని కడుక్కుంటే లక్ష్మీదేవి పో, జ్యేష్ఠాదేవి రా.